ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణ దేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. నాయన శిష్య, పరిపూర్ణ బోధను వివరించుచున్నాను వినుడు. అన్నము శుక్లంబగు రసమున్నతిగా రక్తమగును, నొక్కచో రెండన్ పన్నుగలసిన మేనని ఎన్నబడున్ ఎరుక గలిగి, ఇదే మాయా సొమ్మి మూలమూలే నీదిదే నీవు నమ్మి ఉన్నావు పరిపూర్ణమున్నదిగనే లేని, ఉన్నావు పరిపూర్ణమున్నదిగనే లేని, తెన్నాడు లేదని ఎరిగితే చాలు, గుర్తెరిగేదే మాయా సొమ్మి మూలమూలే నీదే నీవు నమ్మి. నాయన శిష్య, పురుషుడు భుజించెడి అన్నరసము వలన శుక్లము కలుగుచున్నది, స్త్రీ భుజించెడి అన్నరసము వలన శోణితము కలుగుచున్నది. స్త్రీ పురుషుల సంపర్కము వలన స్త్రీ గర్భమునందు శుక్ల శోణితములు కలిసి ఎరుకతో కూడి శరీరమేర్పడుచున్నది. ఆ ఎరుకతో కూడిన శరీరము స్త్రీ గర్భమందు మాయగా ఏర్పడుచున్నది. ఇది ఎచ్చట నుండి వచ్చుచున్నదో ఎవరికినీ తెలియదు, దానికి మూలమెచ్చటను లేదు. ఈ మూలము లేని గుర్తెరిగేడే శరీరమునే సత్యమని నీవు నమ్మియున్నావు. అచల గురుని కరుణచే నీవు అచల పరిపూర్ణ బ్రహ్మము యొక్క యునికిని, మూలము లేని ఎరుక శరీరములో లేకపోవటము ఎరింగినచో మూలము లేని ఎరుక మాయమైపోవుచున్నది. ఆయన శిష్య, మనుజుడు భుజించెడే అన్నరసము వలన శుక్లము, స్త్రీ భుజించెడి అన్నరసము వలన శోణితములు కలుగుచున్నవి. ఈ సృష్టికి మూలము యొక్క విధానము ఏ విధంగాను అంటే, ఆహారము అంటే మనము తీసుకునే ఆహారము వలన అన్నరసముగా తీసుకున్న ఆహారము అన్నరసముగా మారటం, తర్వాత దాని వలన అది పైత్యరసంగా మారటం, ఆ పైత్యరసం అనేది రక్తంగా మారటము, ఆ రక్తంగా మారిన తర్వాత శుక్లశోణితాలు అనేది మారటం, ఆ శుక్లశోణితాల వల్ల స్త్రీ పురుషుల సంపర్కము వలన స్త్రీ గర్భమునందు శుక్ల శోణితములు కలిసి ఈ ఎరుకతో అంటే ఈ జ్ఞానముతో కూడి శరీరం అనేది ఏర్పడుచున్నది. ఆ ఎరుకతో కూడిన శరీరము స్త్రీ గర్భమందు మాయగా ఏర్పడుచున్నది. ఇది ఎచ్చట నుండి వచ్చుచున్నదో ఎవరికి తెలియదు కదా, దానికి మూలం ఎచ్చటను కూడా లేదు. ఈ మూలము లేని గుర్తెరిగడి శరీరమనే సత్యమని నీవు నమ్మియున్నావు. అచల గురుని కరుణచే నీవు ఈ అచల పరిపూర్ణ బ్రహ్మము యొక్క యునికిని
మూలము లేని ఎరుక శరీరములు లేకపోవటము ఎరింగినచో మూలము లేని ఎరుక ఎచ్చటికో మటుమాయమైపోవచ్చున్నది. ఇప్పుడు ఈ మనం తీసుకునే ఆహారంతో అది శుక్లశోణితములుగా మారి అది తర్వాత అది స్త్రీ గర్భమందు పిండముగా తయారయ్యి ఆ పిండము తర్వాత బయటికి వచ్చిన యొక్క రూపకాలే ఈ శరీరాల మొత్తం కూడా. ఈ సృష్టిలో 4 రకాలైన జాతులే ఉన్నాయి అన్నమాట. అది ఎటువంటి అంటే అండజాలు, ఉద్భజాలు, ఈ మావిజాలు, జరాయుజాలు. అండజాలు అంటే గుడ్డు నుంచి ఉత్పన్నమయ్యే జాతి ఒక రకము. ఉద్భజాలు అంటే భూమి నుంచి తయారయ్యే చెట్లు ఒక రకము అయిన జాతి. మావిజాలు అంటే ఏవైతే ఈ మనుష్యులు ఈ పశువులు ఏవైతే ఉన్నాయో ఈ మావిజాలు. ఈ జరాయుజాలు ఉన్నాయి అంటే ఈ చేపలు నీటిలో తయారయ్యే ఏవైతే ఉన్నాయో అవి. ఈ 4 రకాల జాతులే ఈ సృష్టి నందు మనకే గోచరమవుతూ ఉన్నాయి. ఈ 4 రకాల జాతులే ఈ సృష్టి నందు ఉన్నాయి అన్నమాట. అయితే ఈ అన్నీ కూడా మనకి ఒకటి ఒక రకంగా ప్రత్యేకంగా ఉన్నప్పటికీ కూడా ఇది ఎక్కడి నుంచి ఇది అనేది తయారవుతూ ఉన్నది అనే విషయం అనేది ఎవరికీ కూడా తెలియదు. మనకి ఇప్పుడు ఈ శుక్లశోణితాలు అన్నరసములో నుంచి శుక్లశోణిత రక్తము అన్నరసములో నుంచి ఈ రక్తము తర్వాత శుక్లశోణితాలు అనేది తయారయ్యి అది తల్లి గర్భములో పిండోత్పత్తిగా తయారయ్యి ఆ పిండం అనేది ఒక 9 నెలలు తల్లి గర్భములో ఉండి తర్వాత అది బయటికి రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ మానవ శరీరము ఇంకా ఈ పశువులు ఇంకా అనేక రకాల మృగాలైతే ఉన్నాయో ఇవన్నీ కూడా. అయితే మరి దేని ఆధారం అంటూ లేకుండా అక్కడ ఈ అన్నం అనే దాంట్లో ఆహారం అనే దాంట్లో మనం ఏదైనా కదలిక అనేది ఉన్నదా అంటే మనకి ఏ కదలిక కూడా అక్కడ మనకు కనపడదు. ఒకవేళ దాంట్లో జీవము ఉన్నది అని మనం అనుకుందాము అంటే ఇప్పుడు అన్నం అనేది మనం భూమిలో కానీ వేస్తే అన్నం మెతుకనేది మొలకనేది రాదు. మరి ఆ మొలకనేది రాని యొక్క అన్నములో ఇటువంటి అన్న రసముగా మారి అదే రక్తముగా మారి అదే శుక్లశోణితాలుగా మారి చివరికి ఈ పిండోత్పత్తి తయారయ్యి మనం ఈ శరీరాలను ధరించేదానికి సంబంధించిన వాతావరణం మొత్తం కూడా ఏర్పడుతూ ఉన్నది. ఈ వాతావరణం మొత్తం కూడా ఏర్పడుతూ ఉన్నది అంటే ఈ ప్రక్రియ మొత్తం నడిపించేదానికి సంబంధించి కనపడకుండా ఏ శక్తి అంటూ లేకపోతే ఇప్పుడు ఆ అన్నములో ఎటువంటి శక్తి కానీ ఎటువంటి ఈ జీవం కానీ ఉన్నట్టు మనకి గోచరించదు. ఇంకా ఒడ్లు గింజలో అయితే మనకి దాని మీద పొట్టుండప్పుడు అది మనకి మొలకొచ్చుద్ది. కానీ ఇక బియ్యం అయిన కాడి నుంచి బియ్యం వండి ఇంకా ఆ పొయ్యి మీద పెట్టి వండిన తర్వాత తయారయ్యిందాన్నే అన్నం అంటాం. మరి ఆ అన్నంలో ఎలాంటి జీవం కనపడపోయినప్పుడు కూడా అటువంటి జీవం లేని పదార్థము యొక్క మూలమే ఈ శరీరము. మరి ఈ జీవం లేని దాంట్లో నుంచి మళ్ళీ జీవాన్ని కలిగించి ఒక శరీరాన్ని తయారయ్యి ఈ శరీరంతో ఇది మళ్ళీ కొంతకాలం అనేది జీవించి ఇక్కడ అనేక రకాల కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అంటే దీనికి మూలం అనేది అసలు ఏంటిది, ఎక్కడ ఉన్నది, అది అసలు కనపడుతూ ఉన్నదా అని మనం విచారించినట్లయితే అగమ్య గోచరం అన్నమాట. దాన్నే ఇక్కడ మనం గుర్తెరిగే యొక్క
జ్ఞానము ఎరుక అంటాం. అటువంటి జ్ఞానశక్తి అనేది ఆ ఎరుక స్వరూపం అనేది ఉండగబట్టే ఎటువంటి దాంట్లో కదిలే దాంట్లో కదలని దాంట్లో జడ పదార్థములో కూడా ఉండబట్టి ఇక్కడే మనకి జడములో కూడా ఈ చేతనాశక్తి ఉండదు అని మనకు నిర్ధారణ జరుగుతుంది. ఎందుకు అంటే అన్నం అనే యొక్క స్వరూపము జడమైన స్వరూపం. మరి ఆ జడమైన స్వరూపములో ఇక్కడ మరి చేతనాశక్తి అంటూ లేకపోతే అది మళ్ళీ దాంట్లో అది ఇన్ని మార్పులు చెందుకుంటా వచ్చి మళ్ళీ ఆకారం ధరించి ఆకారములో చేతనారూపకంగా ఈ సర్వకార్యకలాపాలు జరుపుతూ ఉన్నాయి అంటే ఈ జడ పదార్థంలో కూడా ఈ చేతనాశక్తి అనేది తప్పనిసరిగా ఉంది అని మనకి అక్కడ నిర్ధారణ జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ కనపడకుండా ఉండి ఈ అవ్యక్తంగా ఉండ యొక్క స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపము. ఈ కనపడే యొక్క స్వరూపం అనేది ఇది ఒక పూట కనపడి ఒక పూట కనపడకుండా ఉండేది ఈ కనపడేది. మనం అందువల్ల ఈ కనపడేదాన్ని ఎప్పుడూ కూడా నమ్ముకోకూడదు. ఎందుకు నమ్ముకోకూడదు అంటే ఇది ఈ రోజుండి రేపు ఉంటుందో ఉండదో తెలియనిదన్నమాట. ఇది మరి ఉండని దాన్ని ఎందుకు నమ్మాలి? ఏ ఆధారంతో ఇది ఉంటుందో ఆ ఆధారాన్ని కానీ మనం నమ్ముకొని ఆ ఆధారం కాడికి చేరుకోగలిగినట్లయితే ఇది ఎప్పుడూ కూడా లేనిదే అవుతూ ఉన్నది అన్నమాట. ఎందుకంటే ఆధారమైన వస్తువు ఎప్పుడూ శాశ్వతమైన వస్తువు. ఆ శాశ్వతమైన వస్తువు ఎప్పుడూ జనన మరణాలు లేనిది, ఎప్పుడూ ఒకే స్థితిగా ఉన్నది. ఆ ఒకే స్థితిగా ఉన్న యొక్క స్వరూపమే ఇక్కడ అచల పరిపూర్ణం యొక్క పరబ్రహ్మము యొక్క స్వరూపం. ఆ పరబ్రహ్మం యొక్క ఆధారంతో ఇదనేది పుడుతూ ఉన్నది. ఈ ఎరుకన్నా ఈ శరీరమన్నా ఇది మొత్తం కూడా ఒకటే పుడుతూ ఉన్నది. ఆ ఆధారంతో ఇది పెరుగుతూ ఉన్నది. ఆధారంలోనే ఇది మళ్ళీ విలీనమైపోతూ ఉన్నది. కాబట్టి ఇది అంతకన్నా కూడా ఇంకది వేరు కూడా లేనే లేదు. అక్కడ పుట్టకుండా ఉండదు, ఎప్పుడూ శాశ్వతంగా ఉన్నది. పుట్టింది ఏదైతే ఉందో అది మళ్ళీ మరణించుతూ ఉన్నదన్నమాట. ఇక్కడ ఈ సృష్టి యొక్క మూలం అనేది ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు మనకే కనపడే యొక్క ఈ దృశ్యం ఏదైతే ఉందో, ఈ కనపడి పుట్టి నశించేది ఏదైతే ఉన్నదో ఇది నిజమనుకుంటూ ఉన్నాం కాబట్టి ఇది పోతే బాధపడుతున్నాం, ఏడుపులు చెందుతూ పెడబొబ్బులు పెడుతూ ఉన్నాం. పోతే ఏదైనా బాధ కలిగితే మనకి అనుకున్నది కాకపోతే ఎంతో బాధపడుతూ ఉన్నాం. మరి ఈ విధంగా నానమైన అవస్థలు పడుతూ కూడా మళ్ళీ ఇదే నిజం, ఇదే కావాలి అని, దీనికి సంబంధించిందే కావాలి అని భగవంతుణ్ణి కోరుకుంటూ ఉన్నాం. భగవంతుడు దీనికి సంబంధించిన మేలు జరగాలని భగవంతుణ్ణి పూజ చేస్తూ ఉంటాం. దీనికి సంబంధించింది ఇది అనుకున్నది కావాలని కోరుకొని భగవంతుని సేవనం చేస్తూ ఉంటాం. ఇది నిజం అనుకోనే దీనికి సంబంధించి చేస్తాం. కానీ ఇది ఒక పూట లేనిది తయారయ్యి వచ్చింది, మళ్ళీ లేకుండా పోతూ ఉన్నది. ఎన్ని రకాలుగా దీనికి భోగభాగ్యాలు కాదు, సిరి సంపదలు కాదు, ఎన్ని పదవులు వచ్చినప్పటికీ, ఎన్ని పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పటికీ కూడా ఏ శరీరము కూడా ఇక్కడ నిలబడటం లేదు అన్నది ప్రతి ఒక్కరికి కూడా గుర్తనేది ఒక్కసారి వెనక్కి తిరిగితే ప్రతి ఒక్కరికి తెలుసుద్ది. ఎంతమందో రాజులు, మన దేశాన్ని పరిపాలన చేసిన రాజులు కానీ, ఇంకా వేరాది వీరులు కానీ, సూర్యులు కానీ ఎంతమంది అనేది ఈ శరీరాలు ధరించి కనపడకుండా పోయి, దృశ్యరూపకం కనపడకుండా పోయింది. రేపు కూడా ఈ మన శరీరాలు కూడా అదే విధంగా పోతాయి అన్న సత్యం మట్టికి ఒకరికి కూడా గోచరం కావటం లేదు. అది ప్రత్యక్షంగానే ఉండదు అన్నమాట. కాబట్టి ఆయన శిష్య ఏదైనా సరే ఈ దృశ్యరూపకానికి సంబంధించింది నమ్ముకొని ఉంటే మట్టికి తప్పనిసరిగా ఇది నిలబడేది కానే కాదు. ఎన్ని ఆటంకాలు, ఎంతలావో
మహాత్ములు సైతం కూడా ఇప్పుడు ఏ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపానికి సంబంధించిన శరీరం కూడా ఇక్కడ నిలబడలా. ఏ శ్రీరాముడు అని మనం చెప్పుకుంటూ ఉన్నామో, దేవుళ్ళు అని పేరు పెట్టుకున్న శరీరాలు, ఆ శరీరాలు కూడా ఇక్కడ మనకు నిలబడలా. కాలం అనే గర్భంలో కలిసిపోనే పోయినాయి. నిలబడే వస్తువేది అయితే కనపడేదానికి ఆధారమైన కనపడని వస్తువు అయితే ఉన్నదో ఆ వస్తువే ఎప్పుడూ శాశ్వతంగా నిలబడుద్ది. అది ఎప్పుడూ ఉన్న స్వరూపమే. వాస్తవానికి పరికించినట్లయితే ఈ శరీరం ఉండంగానే ఈ శరీరం యొక్క లేమిని ఎవరైతే చూడగలుగుతారో వాళ్ళ యొక్క స్వరూపం కూడా కనపడని యొక్క అవ్యక్త రూపకమే మనం కూడా. అందువల్లే దేహే దేవాలయో భోక్తో జీవో దేవో సనాతన అన్నది. అంటే ఈ దేహం అనే దేవాలయంలో జీవుడు సనాతన నుంచి భగవంతుని యొక్క స్వరూపమై ఉండాడు అని మనకు పెద్దలు సూక్తి చెప్పుండారన్నమాట. మరి మనం అటువంటి భగవత్ స్వరూపానికి జీవస్వరూపానికి ఈ దేహం ఉండంగానే ఈ దేహంలో అటువంటి జీవస్థితిని చేరుకొని జీవుడికి ఆధారమైన ఈ లోనా బయట అనే వ్యత్యాసం లేకుండా సర్వవ్యాపకత్వంగా నిండి నిబిడీకృతమైన ఆత్మస్వరూపానికి ఎప్పుడు మారాలి? ఆ మారితే ఆ మారిన స్వరూపమే మనం. ఆ స్వరూపం కానించే ఈ మొత్తం కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ వేరే ఇంకొకటి అంటూ వేరే లేనే లేదు. అందువల్లే ఆ స్వరూపాన్ని కాంచిన మహనీయులే ఇటువంటి యొక్క సూక్తిని మనకు తెలియజేశారు. అదే కాదు, మానవుడే మాధవుడు అని కూడా మనకు తెలియజేశారు. మరి మానవుడు అంటే ఈ దేహాన్ని ధరించి దేహమే నేను అనుకున్న యొక్క మానవుడే ఇక్కడ మానవుడు అనుకుంటున్నాం. కానీ మాధవుడు అంటే భగవంతుడు అని. మరి మానవుడే మాధవుడు ఏ విధంగా అయ్యాడు అని అంటే, ఏ విధంగా ఈ శరీరం నేను కాదు అని ఈ శరీరానికి ఆధారమైన అవ్యక్త రూపకం కాడకే చేరుకోగలిగిన మానవుడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళే ఇక్కడ మాధవుడు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. మనకి ప్రతి ఒక్క వాక్యములో కూడా భగవంతుని యొక్క వాక్యంలో ప్రతి ఒక్కటి కూడా భగవద్గీతలో ఇప్పుడు చెప్పిన విషయం కానీ, లేకపోతే వేదాలు బోధించింది కానీ, ఉపనిషత్తులు బోధించినవి కానీ, ఏదైనా సరే ఉద్ధవగీత బోధించింది కానీ, ఇంకా యోగ వాసిష్టం బోధించింది కానీ, గురుగీత కానీ, ఈ విధంగా పెద్దలు ఎటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని గురించి బోధించిన ఏ గ్రంథమైనా సరే తప్పనిసరిగా దాంట్లో మానవుడి యొక్క ఈ సృష్టి యొక్క రహస్యాన్ని క్షుణ్ణంగా తెలియజేసి మానవుడంటే ఎవడు, దేవుడంటే ఎవరు, జీవుడంటే ఎవరు అని ఒక్కొక్క దాన్ని విడమరిసి మనకి తెలియపరిచిన యొక్క గ్రంథాలే ఇక్కడ సత్గ్రంథాలు అని మనము చదవాల్సిన అవసరం వచ్చిందనమాట. ఎందుకంటే సద్గ్రంథం అంటే సత్యమైన వస్తువుని నిరూపణ చేసి తెలియజేసిన యొక్క గ్రంథమే ఇక్కడ సద్గ్రంథము అంటే. కాబట్టి మనం ఇప్పుడు ఏ మమకారములో, ఏ అహంకారము, శరీరమే నేను అనే అహంకారము, నాకు సంబంధించింది ఏదైతే ఉందో, నా ఇల్లు, నా భార్య, నా బిడ్డలు, నా పొలము, నా పుట్ర అనే ఏదైతే నాకు సంబంధించిన మమకారము ఏదైతే ఉన్నదో ఈ మమకారము, ఈ నేను అనే అహంకారము, నాది అనే మమకారముతోటి ఇక్కడ కొట్టుమిట్టూలాడుతూ జీవించేదానికన్నా ఇది ఒక పూట ఉండి ఒక పూట లేకుండా పోయేది అని బావుగా గుర్తెరిగి ఎప్పుడూ స్థిరంగా ఉండే భగవంతుని స్వరూపంలో చేరిపోవటమే వాస్తవమైన మానవుడి యొక్క కర్తవ్యము. ఓం తత్సత్.